చక్కగా ఇవి కూడా వేగాక అప్పుడు బెండకాయలు వేసేద్దాం ఇందులోనే. తాలింపు అయితే టమాటాలు అవన్నీ మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బెండకాయలు వేస్తున్నాను. కరివేపాకు అయితే మరిగేటప్పుడు వేద్దాం. చూడండి బెండకాయలు అయితే వేస్తున్నాను. తాలింపు అయితే చక్కగా మగ్గిపోయింది. ఇందులోనే బెండకాయలు వేసేసాను. చూడండి కొంచెంసేపు మూత వేసి కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా కొంచెం మగ్గిని. ఉప్పు కారం పసుపు వేసేద్దాం. చూడండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేస్తున్నాను ఇందులోనే. చూడండి చక్కగా వేసాను మగ్గుతుంది. ఇందులో కొంచెం కోడిగుడ్లు కూడా వేసి తిప్పేద్దాం. కోడిగుడ్లు అయితే 3 వేసేసాను. చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే పులుసు వేసేద్దాం. పులుసు తీసి పెట్టేసుకున్నాను. పులుసు వేస్తున్నాను చూడండి. పులుసు అయితే వేసాను. చాలు ఆ పులుసు బాగా పుల్లగా ఉంది. చిక్కగా ఉడకనిద్దాం. కొంచెం సేపు ఉడికాక ఉడుకుతున్నప్పుడు అప్పుడు వేద్దాం ఇది కరివేపాకు. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది. ఇది మాత్రం కొంచెం సేపు ఉడకనిద్దాం. చూడండి ఎలా ఉడుకుతుందో ఫ్రెండ్స్. బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత చక్కగా ఎంత బాగుందో చూసారా. కొంచెం ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అయితే వేసాను. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ హాస్టల్లో రూముల్లో ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. చక్కగా ఎవరైనా చేసుకోవచ్చు. లేత బెండకాయలు తీసుకొని నేను చూపించిన విధానంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో కోడిగుడ్లు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కర్రీ. పులుసు బెండకాయ పులుసు దగ్గరికి అయితే అయిపోయింది. ఈ మాత్రం అన్నా ఉండాలి. దింపుకొని పక్కన పెట్టేటప్పుడు ఇంకా చిక్కగా అయిపోయింది. చూడండి ఎలాగుందో. నచ్చిందా? ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలీదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా బాయ్.